ఆద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరతం. ఏది ఉన్నందువల్ల కన్ను చూస్తుందో, చెవు వింటుందో, నాలుగు రసం చూస్తుందో అదే బ్రహ్మ యొక్క అదే ప్రజ్ఞానం అన్నారు. అందువల్ల ఏది ఉన్నందువల్ల దేని ద్వారా ఈ సమస్త బ్రహ్మాండాలు తెలుసుకుంటున్నాయో, బ్రహ్మాండంలో ఏ ఒక్క వస్తువైనా కానీ ఆ తెలుసుకునేదాన్ని తెలుసుకోగలుగుతాయా? రివర్స్, అది రివర్స్ తెలుసుకునే అవకాశము లేదు. అందువల్లకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏనేదం సర్వం విజానాతి, దేని ద్వారా అయితే సమస్త జగత్తులంతా కూడా తెలుసుకోబడుతుందో, తం కేన విజానీయాతు, దాన్ని దేని ద్వారా అయినా తెలుసుకోగలుగుతామా అంటే తెలుసుకునే అవకాశమే లేదు అనేది మనకు బృహదారం చెప్పి. ఇతిచ తథా ఉపాస్తి క్రియాకర్మత్వ ప్రతిషేధోపి భవతి యద్వాచానభ్యుతం ఏన వాగభ్యుతే ఇది అవిషయత్వం బ్రహ్మణ ఉపన్యస్తము. తదా ఉపాస్తి విషయత్వం బ్రహ్మణ, ఉపాసనా ద్వారా మరి బ్రహ్మం తెలుసుకుంటావు అని తెలుసుకుంటాము. ఎందుకంటే శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసమ ఇట్లాగా అక్కడ కూడా ఉపాసన చెప్పబడింది కదా అని ఒకవేళ నువ్వు ఈ రకంగా ఉపాసన సంబంధం అని ఒకవేళ చెప్తాను, అది కూడా దానికి కూడా విషయం బ్రహ్మ కాదు. ఎందుకు కాదు? అది ఇంద్రియాలకు విషయమయ్యేది కాదు. ఇంద్రియాలకు విషయం అవుతే ఏ రకంగా అయినా మనం దాన్ని పట్టుకోవచ్చు. కానీ ఇది ఎందుకంటే ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఎక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఇంద్రియాంతకు మళ్ళీ తిరిగి వస్తున్నాయో అదే దాని యొక్క స్వరూపం అన్నప్పుడు ఇంకా అక్కడ ఉపాసన జరుగుతుంది, నీకు జరగదు. అందువల్లనే ఇక్కడ ఏమంటున్నారు, తద ఉపాస్తి క్రియాకర్మత్వ ప్రతిషేధ, ఉపాసన రూపమైన కర్మ క్రియకు బ్రహ్మము కర్మ అది కూడా కాదు. ఉపాసన చేసేదాన్ని పట్టు ఉపాసకుడు ఉండాలా, ఉపాస్యము ఉండాలా, ఉపాసన ఉండాలి. త్రిపుటి ఉండాలా వద్దా? ఉపాసన చేసేవాడు, ఉపాసన చేయబడేది, మధ్యలో ఉపాసన. అయితే ఏ ఉపాసన కూడా విషయం ఏది బ్రహ్మ కాదు. ఎందుకంటే అది అవిషయం కదా. ఏ ఇంద్రియానికి విషయం కానప్పుడు ఉపాసన కూడా విషయం అక్కడ నిషేధింపబడింది. ఎందుకంటావా? తదేవ బ్రహ్మత్యుద్ధం నేదం ఏదం ఉపాసతే అని కేనోపనిషత్తు. అదే దేని ద్వారానైతే యద్వాచ అనభ్యుతం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మ. ఇవి రెండు కలుపుకోండి. యద్వాచ అనభ్యుతం ఏన వాగభ్యుజ్యతే, ఏది వాక్కు ద్వారా చెప్పబడదో, ఏదున్నందువల్ల వాక్కు మాట్లాడుతుందో అదే బ్రహ్మమని తెలుసుకో. యక్షుషాన పశ్యతి ఏన చక్షుషు పశ్యతి, ఏది కంటి ద్వారా చూడదో, ఏదున్నందువల్ల కన్ను చూస్తూ ఉందో అదే బ్రహ్మస్వరూపము. ఏది చెవి ద్వారా వినబడదో, ఏదున్నందువల్ల చెవి వింటూ ఉందో అదే బ్రహ్మస్వరూపం అని రకరకాలుగా చెప్పబడింది. అంటే ఏ ఇంద్రియానికి కూడా అది విషయం అయ్యేది కాదు అనేది నిర్ణయం అయిందా లేదా? ఇప్పుడు మరి నిర్ణయం అయినప్పుడు ఉపాసనకు మాత్రం ఎట్లా పండుతుంది? అది ఉపాసన ఎప్పుడు జరుగుతుందంటే ద్వైతంలో ఉపాసన జరుగుతుంది, లేదా అది మనకు ఏదో రూపంలో కనిపించాలా, ఒక ఇంద్రియానికి విషయం ఉండాలా, అప్పుడే విషయం జరుగుతుంది. అందువల్ల ఈ అన్ని వాక్యాలు చూసినట్టయితే మధ్యలో దానికి కార్యాంతరం అనేది లేనే లేదు అని ఇలాంటి శృతి వాక్యాలన్నీ కూడా మనకు సమన్వయం చేసి చెప్తున్నాయి అని. అందుకరకే బ్రహ్మ జ్ఞానానికి మధ్యలో కార్యాంతరం లేదు అనేదాన్ని ఇంతవరకు సిద్ధం చేస్తూ వచ్చాయి. మిగతా విషయాలు రేపు. శుభమస్తు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బ్రహ్మసూత్రాలు తత్వ సమన్వయ సూత్రములో నిన్నటి వరకు బ్రహ్మజ్ఞానము బ్రహ్మ ఇది విధి శేషత్వం కాదు, కార్యకారణానికంటే కూడా భిన్నమైంది. కాబట్టి యద్వాచానభ్యుతం
ఏది వాగాది ఇంద్రియాల ద్వారా చెప్పబడదో, ఏది ఉన్నందువల్ల వాగాది ఇంద్రియాలతో పనిచేస్తున్నది అదే. కాబట్టి ప్రత్యక్ష విషయంలో, జ్ఞాన విషయంలో ఇంద్రియాలు అక్కడ విషయం ఉండాల. సంపదాది విషయంలో కూడా కర్తృత్వ భోక్తృత్వాలు ఉండాల. అందువల్ల ఈ బ్రహ్మమునకు అది సంభవం కాదు అని అవిషయత్వం బ్రహ్మణ ఉపన్యస్య. బ్రహ్మ విషయస్వరూపం అయ్యేదానికి వీల్లేదని చెప్పి తదైవ బ్రహ్మత్వం విద్ధి ఏన నా ఇదం యదిదముపాసతే. ఏదన్నందుల సమస్త క్రియాకలాపాలు జరుగుతున్నాయో అదే బ్రహ్మస్వరూపము అని తెలుసుకోమని ఇంతవరకు మనం విన్నాం. తర్వాత నీవు అవిషయం అన్నావు కదా, దేనికి కూడా విషయము కాదు అని అన్నావు. దీనివల్ల నిర్ధారణ చేసింది ఏమి అంటే, వాగాదింద్రియాలకు మనస్సు కూడా బ్రహ్మ విషయం కాదు అని నిర్ధారణ అయిందా లేదా ఇప్పుడు? అయితే మరి విషయం కానప్పుడు శాస్త్రయోనిత్వం ఎలా అయింది? శాస్త్రానికి విషయమైందా లేదా? దేనికి కాదని చెప్పినప్పుడు దేనికి కాకూడదు కదా. ఇప్పుడు శాస్త్రానికి విషయమైందా లేదా? మరి ఎట్లా అయింది? నువ్వే కదా అన్నావు, నీ మాటలతో అన్నావు దేనికి కూడా విషయం కాదని. శాస్త్రానికి కారణం అంటే శాస్త్రయోనిత్వం అంటే శాస్త్రానికి విషయం కదా. బ్రహ్మమును తెలిపేది ఏమన్నావు? శాస్త్రం అన్నావు మొదట్లో. శాస్త్రయోనిత్వాన్ని సూత్రం ద్వారా ఏం చెప్పారు అంటే, శాస్త్రం ద్వారానే బ్రహ్మము తెలియబడుతుంది అన్నావు కదా. తెలియబడుతుంది అంటే శాస్త్రానికి విషయమైందా లేదా? అయింది. మరి ఏ ఇంద్రియానికి కూడా విషయం కాదన్న వాడివి ఇప్పుడు శాస్త్రానికి విషయం ఎలా అయింది? ఇప్పుడు వేదాంతి చేతిలో వచ్చాడా లేదా? చేతిలోకి వచ్చాడా లేదా వేదాంతి? ఇంతవరకేమో ఏ విషయానికి కూడా ఏ ఇంద్రియానికి కూడా గోచరం కాదన్నావు. ఎందుకంటే ఏదన్నందువల్ల బాగా ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, ఏది లేకపోతే పనిచేయడం లేదన్నప్పుడు, వాటిని విషయం చేసుకునేది ఏదీ లేదన్నప్పుడు, ఇప్పుడు శాస్త్రానికి మాత్రం విషయం ఎట్లా అయింది? ఎందుకని శాస్త్రం ద్వారానే తెలియబడుతుందన్నావు కదా. తెలియబడుతుంది అంటే విషయం అయినట్టే లెక్క అక్కడ. అందువల్ల ఇక్కడ శాస్త్ర విషయమత్వం ఎట్లా అయింది? శాస్త్రయోనిత్వాదు అని సూత్రం ద్వారా ప్రతిపాదింపబడిన విషయత్వం కూడా రాకూడదు కదా అని ఒకవేళ నీవు అంటావేమో. నా ఎందుకు? అవిద్య కల్పిత భేద నివృత్తి పరత్వాచ్ఛాశ్రత్య. భేదం ఏంటిది అంటే అవిద్యా కల్పితమే కానీ వాస్తవం కాదు. శాస్త్రం ఏం చేస్తుంది అంటే అవిద్య చేత కల్పింపబడిన భేదాన్ని నివృత్తి చేస్తుందే కానీ విషయాన్ని ఇక్కడ భేదం ఏంటిది? జీవుడు బ్రహ్మము కాదు, బ్రహ్మము జీవుడు కాదు అనేది కల్పితమైన భేదం. జీవుడికి ఈశ్వరుడికి జీవుడికి బ్రహ్మానికి ఏకత్వం లేదు, వేరు వేరు అనే ఈ భేదం ఏదైతే ఉందో కల్పిత భేదం కానీ వాస్తవిక భేదం కాదు. అందువల్ల శాస్త్రం ఏం చేస్తుందంటే ఈ భేదం సత్యమైంది కాదు అని నిరూపించి కల్పిత భేదాన్ని తీసివేస్తుంది. అంతవరకే తప్ప శాస్త్రానికి కూడా విషయం అవుతాడు అనే భావన మేము సంపూర్ణంగా చెప్పలేదు. కల్పిత భేదాన్ని మాత్రం కూడా తీసేస్తుంది అని. నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపిపాదేశైతై. శాస్త్రం ఏదైతే ఉందో ఇదంతయా విషయభూతం, బ్రహ్మం ఇలాగే ఉంది అని సంపూర్ణంగా ప్రతిపాదించడం లేదు. బ్రహ్మము ఉంది, సర్వభూతమే ఆనంద స్వరూపం, ఫలానా బ్రహ్మ యొక్క స్వరూపం ఇట్టిదే, ఇలాగే ఉంటుందని తను విషయం చేసుకొని దాని యొక్క స్వరూప అవగాహనంతా కూడా శాస్త్రము చెప్పడము లేదు. నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపిపాదయిషతి. ప్రతిపాదించడానికి ఇష్టం కలిగిందే లేదో, ఇది ఇంతవరకే అని నిర్ణయం చేసేది శాస్త్రానికి కూడా తెలియదు. ఎందుకు అంటే శాస్త్రం కూడా పరిచ్ఛిన్నమైంది. ఆ పరిచ్ఛిన్నమైన వస్తువు అపరిచ్ఛిన్నమైన వస్తువును ఇది ఇంతవరకే ఎట్లా చెప్తా ఉంది?
నేను చెప్పింది ఇంతవరకే ఖచ్చితం, నువ్వు చెప్పేది ఇది కాదు అని మనం చెప్పినట్టుగా అది చెప్తుందా? ఎందుకంటే మనం పరిచ్ఛిన్నము, మన ముందున్న వస్తువు కూడా పరిచ్ఛిన్నము. ఎవరన్నా అంటే కుండేతికి మూడే కాళ్ళని, అట్లాగే అది ఖచ్చితంగా చెప్పేదానికి కూడా శాస్త్రానికి లేదు. ఎందుకు లేదు అంటే శాస్త్రం కూడా ఒక రకంగా పరిచ్ఛిన్నమే, ఒక రకంగా అపరిచ్ఛిన్నం కూడా. ఎందుకంటే తద్రూపంగా భావించినట్టయితే. కాబట్టి ఇది ఇంతవరకే అని శాస్త్రం కూడా ప్రతిపాదన చేసేది కాదు. మరి ఏం చేస్తుంది అని ఒకవేళ అడుగుతామేమో అంటే, ప్రత్యేగాత్మత్వేన అవిషయతయ ప్రతిపిపాదయత్ అవిద్యాకల్పితం వేద్య వేదిత్ర వేదనాది భేదం అపనయతి అన్నాడు. ప్రత్యేగాత్మత్వేన అవిషయతయ, జీవుడు ఏంటిది? ప్రత్యేగాత్మ, పరమాత్మ. ఈ రెండింటి యొక్క భేదం ఏదైతే ఉందో ఆ భేదం ఎటువంటిది అంటే అది విషయమయ్యేది కాదు. మరి దాన్ని అవిద్యా కల్పితం. ఏంటిది? వేద్య వేదిత్రి వేదన. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలివి అని ఈ మూడు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా అవిద్యా కల్పితమే, వాస్తవం కాదు. త్రిపుటి ఎప్పుడైతే ఉందో అది భిన్నత్వాన్ని బోధిస్తుంది. త్రిపుటి ఎక్కడ ఉంటుంది? పరిచ్ఛిన్నత వస్తువు, స్థూల వస్తువు దగ్గర ఉంటుంది. సూక్ష్మ దగ్గర వస్తువు దగ్గర త్రిపుటి ఉండదు. ఎందుకు అంటే అది ఇంద్రియ గోచరమయ్యేది కాబట్టి త్రిపుటి ఉండదు. ఎట్లా అయితే ఘటపటాదుల దగ్గర త్రిపుటి ఉందో, తెలుసుకునేవాడు, తెలియబడే ఘటము, తెలివి, ఈ మూడునే లేవా? త్రిపుటి ఎక్కడ ఉంది అంటే ఇంద్రియ గోచరమయ్యే వస్తువుల దగ్గరే ఆ త్రిపుటి ఉంటుంది, కానీ ఇంద్రియానికి అగోచరమయ్యే వస్తువు దగ్గర త్రిపుటి ఉండదు. ఇది మనకిప్పుడు ఆకాశాన్ని నేను తెలుసుకుంటున్నాను అన్నాం అనుకోండి. ఆకాశానికి ఒక ఆకారం ఉందా? మరి లేకపోతే ఆకాశాన్ని ఎట్లా తెలుసుకున్నావు? అది తెలియబడేది కాదు. ఒకవేళ ఇది ఆకాశం అంటే ఇది ఇట్లాగే ఉందని నీకు ఎట్లా తెలుసు? ఇట్లాగంటే దాని యొక్క రూపం ఏంటిది? తెలప, నలుప, ఎరప. ఇక్కడ తెలుపు కనిపిస్తుంది, అక్కడ నలుపు కనిపిస్తుంది, ఇంకో దగ్గర ఎరుపు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇదమిత్తమని చెప్పేదానికి కాదు. ఎందుకంటే అది ఇంద్రియ గోచరమైన వస్తువు కాని కారణం చేత. అట్లాగే ఇక్కడ కూడా శాస్త్ర కల్పితం ఏంటిది అంటే వేద్యము అంటే తెలియబడేది, వేదిత్రు అంటే తెలుసుకునేవాడు, వేదన అంటే తెలివి, తెలుసుకోవడం. ఈ భేదము ఏదైతే ఉందో కల్పితం కాబట్టి ఆ శాస్త్రం ఏం చేస్తుందంటే ఈ కల్పిత భేదాన్ని వేరు చేస్తుంది లేదా తీసివేస్తుంది. అంతవరకే శాస్త్రం యొక్క ప్రయోజనము. అంటే త్రిపుటి రహితమైంది ఆత్మ. అక్కడ తెలుసుకునేవాడు లేడు, తెలివి లేదు, తెలియబడే వస్తువు కూడా లేదు. ఎందుకంటే ఉపనిషత్తు ఏం చెప్పింది నిన్న? యద్వాచ అనభ్యుదితే వేగ ఏన వాగభ్యుదితే చక్షుణ పక్షది అని చక్షుషతి, దేని చక్షువు చూడదో ఏదున్నందువల్ల చక్షువు చూస్తూ ఉంటుందో, దేన్ని వాక్కు చెప్పదో ఏదున్నందువల్ల వాక్కు చెప్పుతూ ఉందో అని ఇంతవరకు చెప్పింది కదా. అటువంటి మీకు తెలియబడేదంటే చెప్పగలుగుతాము, తెలియబడేదంటే చూడబడేది. లేదు ముక్కు ద్వారా తెలియబడుతుందా, నాలుక ద్వారా తెలియబడుతుందా, లేదు కంటి ద్వారా తెలియబడుతుందా, చెవు ద్వారా తెలియబడుతుందా అంటే దేని ద్వారా తెలియబడేది? ఎందుకంటే దాని ఆధారంగానే ఇవి పనిచేస్తున్నాయి కదా. దాని ఆధారంగా పనిచేస్తున్నప్పుడు దీన్ని అవి తెలుసుకోగలుగుతారా? ఒకరి యజమాని కింద ఒక సేవకుడు పనిచేస్తున్నాడు అనుకోండి. పనిచేస్తున్నప్పుడు ఆ సేవకుని యొక్క గతి స్థితులంతా కూడా యజమానికి తెలుస్తాయా లేవా? ఎందుకంటే రాత్రింబోళ్ళు తన ముందు ఉంటుంటాడు కాబట్టి. కానీ సేవకుని యొక్క స్థితిగతులు ఆయన తెలుసుకున్నట్టుగా సేవకుడు ఆయన యొక్క స్థితిగతులను సంపూర్తిగా తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోడు. ఎందుకు అంటే సంపూర్ణంగా ఈయనకు విషయం కాదు. కొంతైనా ఆయనకు అందుబాటులో లేని విషయాలు ఉంటాయి. అందువల్ల నాకు ఇంతవరకు తెలియ, మిగతా విషయాలు నాకు తెలియ అంటాడు. ఏమన్నా అడిగితే మీరు అక్కడ పోయి అడగండి, మా యజమాని గురించి ఇంతవరకు నాకు తెలిసే చెప్పాను, మిగతా విషయాలు నాకు తెలియ అంటాడు. అవునా కదా? అట్లాగే ఇక్కడ కూడా చక్షురాదింద్రియాలు ఏ తత్వం ఉన్నందువల్ల పనిచేస్తున్నాయో, ఏది లేకుండా పనిచేయవో,
మళ్ళీ ఆ చక్షురాది ఇంద్రియాలు ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతావా? అందుకొరకు అక్కడ వేదన లేదు, తెలుసుకునేవాడు లేదు, తెలియబడే వస్తువు కూడా లేదు. ఈ కల్పిత భేదం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తుంది శాస్త్రం, అంతవరకే. కాని బ్రహ్మమును విషయం చేసుకోవడము లేదు. ఎందుకు అంటే ఉనికిని తెలిపేదానికి ఇంకా వేరే గత్యంతరం లేదు కాబట్టి శాస్త్రము బ్రహ్మం యొక్క ఉనికిని మాత్రం తెలుపుతూ ఉంటుంది. తర్వాత ఈ భేదాన్ని మాత్రం, కల్పిత భేదాన్ని తొలగించి వేస్తుంది అని చెప్పి, తథాచ శాస్త్రం ఏంటంటావా? శాస్త్రము, ఆ శాస్త్రం ఏంటో చెప్పమంటావా? చెప్తున్నాను. యస్యామతం తస్య మతం, యస్య మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అన్నారు. యస్య అమతం తస్య మతం, ఎవడైతే నాకు తెలియలేదంటున్నాడో వాడే తెలిసినవాడు, ఎవడై నేను తెలుసుకున్నా అంటే వాడు తెలియనివాడు. తెలిసినవాడేవాడు తెలియనివాడేవాడు అని ఈ లోకం అనుకున్నప్పుడు, ఎవడైతే నేను ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోయా అంటే వాడే నిజంగా తెలిసినవాడు. ఎవడైతే నేను తెలుసుకున్నాను అంటే వాడే తెలియనివాడు. నేను తెలుసుకున్నాను ఆత్మతత్వాన్ని అంటే వాడు బుద్ధి లేనివాడే. నాకు తెలియలేదంటే వాడు బుద్ధి ఉన్నవాడు. అవునా కాదా? ఎట్లా చెప్పగలుగుతామో? అది తెలియబడేదా ఏంటి? మనం చూశాను, నేను తెలుసుకున్నాను అంటే వాడు మూర్ఖుడా ఇంకోడా? అది ఇంద్రియాది, చక్షురాది ఇంద్రియాల గోత్రం ఇయ్యేది కదా. తెలియబడింది అంటే మూడు త్రిపుటి ఉన్నట్టే. తెలుసుకునేవాడు, తెలియబడేది మూడున్నట్టే. అది త్రిపుటి రహితమైంది. కాకపోతే కల్పిత భేదాన్ని నివృత్తి చేస్తుంది. యస్య మతం తస్య మతం, నేను ఎవరైతే నాకు తెలియలేదంటున్నాడో వాడే నిజంగా తెలుసుకున్నవాడు. ఎవడైతే తెలుసుకున్నా అంటున్నాడో వాడే నిజంగా తెలియనివాడు. ఎందుకు అంటావా? అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. అవిజ్ఞాతం విజానతాం అంటే దేన్నైతే తెలియలేదో దాన్ని తెలుసుకో అంటే, ఎవడైతే తెలియలేదో వాడు తెలుసుకో. అట్లాగే నా దృష్టే దష్టారం పశ్యే నా విజ్ఞాతే విజ్ఞాతం విజానీయ, నా దృష్టే దష్టారం పశ్యేహే. దృష్టి దష్టారం అంటే చూపు చూసేవాడిని చూడదు కదా. ఎవడైతే చూస్తున్నాడో ఆ చూపు చూసేవాడిని చూడదు. ఎందుకంటే చూపేమో పరిచ్ఛిన్నము, చూసేవాడమో అపరిచ్ఛిన్నము. అట్లాగే ఇక్కడ నా దృష్టే ద్రష్టారం పశ్యే నా విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయ. విజ్ఞానం కూడా ఆ తెలుసుకునేవాడిని తెలుసుకోలేదు అని ఈ విధంగా మనకు యాజ్ఞవల్కి జనక చక్రవర్తికి చెప్పిన మాట బృహదారణ్యక ఉపనిషత్తులో. అందువల్ల అక్కడ బుద్ధివృత్తి ఏదైతే ఉందో విజ్ఞాత అంటే తెలుసుకునేవాని రూపములో మరి ఉంది కాబట్టి ఆ తెలివి దేనివల్ల? బుద్ధి వృత్తి యందు ప్రతిబింబించిన చైతన్యం ద్వారా ఒక వస్తువు తెలియబడుతుంది. కానీ బుద్ధి వృత్తిలో ప్రతిబింబించిన చైతన్యం వేరుగా ఉంది. ఈ బుద్ధి వృత్తి దాన్ని మళ్ళీ విషయం చేసుకోలేదు. ఎందుకంటే అది జడమే, ఇది జడమే. బుద్ధి వృత్తి జడమే అంటే ఒక రూపంలో ప్రకాశవంతమైంది కాబట్టి మనకు వస్తువులను తెలియజేస్తుంది. అందువల్ల తెలుసుకునే తెలివి దేని ద్వారానైతే దానికి ఆ శక్తి వస్తుందో మళ్ళీ దాన్ని తెలుసుకోలేదు అని ఈ విధంగా మనకు శాస్త్రం చెప్తోంది. అంటే అక్కడ త్రిపుటి లేదు, తెలుసుకునేవాడు లేడు, తెలియబడే వస్తువు లేదు, తెలివి కూడా లేదు అని మనకు శాస్త్రం చెబుతుంది. మరి ఇంకా ఎందుకు ప్రయోజనమయ్యా అంటే కల్పిత భేదం అయితే ఏదైతే ఉందో దాన్ని మాత్రము తొలగించేదానికి శాస్త్రం యొక్క ప్రయోజనము. ఇది చే ఏవమాది అతః అవిద్య కల్పిత సంసారిత్వ నివర్తనేన నిత్యముక్త స్వభావ స్వరూప సమర్పణాన్న మోక్షస్య అనిత్యత్వ దోషః. ఒకవేళ ఇక్కడ అందుకొరకు ఏమవుతుంది? అవిద్యా కల్పిత జీవుడికి సంసారిత్వం ఏంటిది? అవిద్య చేతనే కల్పబడింది. ఏంటిది? జనన ప్రవాహ రూపమైన సంసారిత్వము. వస్తూ ఉన్నాడు పోతున్నాడు అనేది దేని ద్వారా కల్పితమైంది? అవిద్య చేత కల్పితమైంది. జీవుడు వస్తున్నాడా పోతున్నాడా? శరీరం వస్తుంది పోతుందా?
జీవు శరీరం వచ్చిపోతూ ఉంటే జీవుడు వస్తూ పోతున్నాడు అని అక్కడ ఏంటిది కల్పన కలుగుతుంది. ఇది విద్య చేత కల్పింపబడిందా అవిద్య చేత కల్పింపబడిందా? ఎందుకంటే తన యొక్క స్వరూప జ్ఞానం లేని కారణం చేత అక్కడ అవిద్యా కల్పితమైంది గాని వాస్తవికము కాదు. అందువల్ల అవిద్యా కల్పిత సంసారిత్వ నివర్తనైన శాస్త్రం ఏం చేస్తుంది అంటే జీవునికి సంసారిత్వం ఏదైతే ఉందో అవిద్య కల్పితం కాబట్టి దాన్ని నశింపజేస్తుంది, లేకుండా చేస్తుంది. ఎందుకంటే శాస్త్ర జ్ఞానం అంతవరకు దాని యొక్క ప్రయోజనం. కాబట్టి నిత్యముక్త ఆత్మస్వరూప సమర్పణైన దాన్ని అవిద్యా కల్పితమైన సంసారిత్వాన్ని పూర్తి చేసి నీ యొక్క స్వరూపం నిత్య బుద్ధ ముక్త స్వరూపము దీనికంటే భిన్నమైంది కాదు అని తెలియజేస్తుంది. మొదలు సంసారిని అనుకున్నాడు, ఆ సంసారిత్వ భ్రమ చేత రకరకాలుగా చేసుకున్నాడు. శాస్త్రం ఏం చేసింది, గురువు ఏం చేశాడు, నీ యొక్క స్వరూపం అటువంటిది కాదయ్యా ఇటువంటిది అని చెబుతూ ఉంటుంది. అదే దీనికి ఉపమానం చెప్తుంటారు. విద్యాసారం మాటమాటికి చెప్తా ఉంటాడు. చిన్నపిల్లప్పుడు ఒక గొర్రె పోయి ఒక పిల్ల ఇది పెద్ద పులి పిల్ల పోయి గొర్రెలలో పడింది. అది గొర్రెలాగానే గడ్డి తింటుంది, గొర్రెలాగా మేమే ఉంటుంది, గొర్రెలను కలిసి తిరుగుతూ ఉంటుంది. తర్వాత పెద్ద పులి పోయి తీసుకొని లాక్కొని పోయి చూయించేసేసి నువ్వు గొర్రెవు కాదు నా మాదిరిగా పెద్ద పులివే అని నీళ్ళలో చూయించిందంట. అప్పుడేమనుకుంటుంది ఆవిడ? అప్పుడు నేను గొర్రె అనుకునేది ఏంటిది? అవిద్యా కల్పితం వాస్తవికమా? అవిద్యా కల్పితం. ఎప్పుడైతే అది తీసుకొని పోయి చూయించిందో ఆ భ్రమ నివృత్తి అయిందా లేదా? సాక్షాత్ ఇది కూడా ఎప్పుడు నేను పెద్ద పులినే కాని గొర్రె పిల్లని కాని ఎట్లయితే అనుకుందో శాస్త్రము కల్పితమైన సంసారిత్వం జీవుడికి వచ్చిందని ఉద్దేశించి తెలిపి దాని నుంచి నివృత్తి చేసేసి నీవు నిత్యముక్త బుద్ధ స్వభావము సమర్పణానంటే సమర్పించమంటే తెలియజేయడమే. అందువల్ల మోక్షం ఏదైతే ఉందో అనిత్యం కాదు అన్నారు. శాస్త్రం ఒకవేళ తెలిపినప్పటికీ మోక్షం మాత్రం అనిత్యమైన వస్తువు కాదు, అది నిత్యశుద్ధ బుద్ధ స్వరూపము అని శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటి అంటే జీవుడికి అవిద్యా కల్పితమైన సంసారిత్వం ఏదైతుందో దాన్ని నివర్తం చేసేసి నీ యొక్క వాస్తవిక స్వరూపం ఇటువంటిది అని తెలియజేయడం ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపము. సరే, ఇప్పుడు క్రియను గురించి మనం కొన్ని చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాము? నైష్కర్మ సిద్ధిలో. క్రియలు ఎన్ని ఉంటాయంటే ఆప్యము, సంస్క్రియము, ఉత్పాద్యము అని 3-4 ఉండేది. ఉత్పాద్యము, ఆప్యము, సంస్క్రియం అంటే అది ఉత్పన్నం చేయబడేది, పొందబడేది, తర్వాత సంస్కరింపబడేది క్రియ. అట్లాగే మోక్షం కూడా ఈ మూడిట్లో ఏదన్నా కావచ్చు కదా, ఎందుకు కాకూడదు? మీరు చెప్పింది ఎందుకు నమ్మాలి అని ఒకవేళ అంటారేమో. యస్యతు ఉత్పాద్యో మోక్ష తస్య మానసం వాచికం కాయికం వా కార్యమపేక్షత ఇది యుక్తం. ఎందుకు ఉత్పాద్యో మోక్షస్య, మోక్షం కూడా ఉత్పన్నమైంది కదా అని ఒకవేళ అంటావేమో. మోక్షం కూడా ఉత్పన్నమైంది కదా అని. ఎందుకంటే శాస్త్రం చెప్పినందువల్ల వాడు సాధన చేశాడు, సాధన చేసినందువల్ల మోక్షము దొరికింది అని. అయితే అప్పుడు ఉత్పన్నమైనట్టా లేదా మోక్షము? కర్మ ఎన్ని రకాలు? ఒకటి మానసిక కర్మ, ఒకటి వాచికం కర్మ, ఒకటి కాయిక శారీరక కర్మ అని ఇదివరకు చెప్పారు. అయితే ఈ ఉత్పాద్యం ఉన్నావు కదా మోక్షము, మానసిక క్రియ ద్వారా ఉత్పన్నమైందా, వాచిక క్రియ ద్వారా ఉత్పన్నమైందా, శారీరక క్రియ ద్వారా ఉత్పన్నమైందా? ఈ మూడింటి ద్వారా దేని ద్వారా కూడా ఉత్పన్నమయ్యేది కాదు. ఎందుకంటే నువ్వు మోక్షం ఉత్పాద్యమైందని చెప్తున్నావు కదా, మూడిట్లో దేని ద్వారా కూడా అది ఉత్పన్నమయ్యేదానికి అవకాశమే లేదు. తథా వికార్యత్వేచ, లేదు వికార్యం అంటావా? ఆత్మ దేని యొక్క వికారం అని ఒకవేళ చెప్తావా? ఎందుకంటే మూడే కదా, ఆప్తము, వికార్యము, సంస్కార్యము, ఉత్పాద్యము, 4 కదా. ఉత్పాద్యము, వికార్యము, ఆప్తము, సంస్కార్యము. ఒక క్రియలో 4 ఉంటాయి. 3 అంటే ఊ అంటారు, 4 అంటే ఊ అంటారు. మనదేం పోతా ఉంది?
మనకు అది గుర్తుంటే కదా. ఆ క్యాసెట్లు తీసుకుపోయారు కానీ దాని ఒక విన్న పాపాన పోలే. మళ్ళీ ఉత్పాద్యము, సంస్కార్యము, ఇంకేంటిది వికార్యము, ఆప్తము అన్నారు. మూడిట్లా. ఇప్పుడు దేన్ని నిషేధించాడు? అది ఉత్పాద్యము కాదు అన్నారు. మోక్షం ఉత్పాద్యం కాదు. దేని ద్వారా కూడా, ఏ క్రియ ద్వారా కూడా, వాక్కు ద్వారా గాని దాని ద్వారా గాని ఉత్పాద్యమయ్యేది కాదు అన్నారు. పోని వికారం కావచ్చుగా అని ఒకవేళ అంటావేమో, అది కూడా లేదు. తయో పక్షయోర్మోక్షస్య ధ్రువం అనిత్యత్వం. మోక్షం అప్పుడు ఏమవుతుందంటే, వికార్యం అంటే దానిలో అనిత్యం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే దాని వికారం ఏమవుతో ఒక దగ్గర నుంచి ఒకటి మారుతున్నప్పుడు అది మోక్షం నిశ్చలం అవుతుందా, మారేదవుతుందా? అవి మారేదవుతో ఒకసారి మోక్షం వచ్చినప్పుడేమో బాగుంటుంది, మోక్షం లేనప్పుడు మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ మామూలు అయిపోయింది. పాలు పెరుగా మారింది, పాలుగా ఉన్నాయా, పెరుగా వచ్చిందా? అప్పుడు మోక్షంగా ఉండేదానికి అవకాశం లేదు కదా వికార్యం అంటే. అయితే దేని వికార్యం అది? ఒక వస్తువు ఉండి దాని వికారం అని చెప్పాలా? పాలు ఉన్నాయి, దాని వికారము పెరుగు అన్నాము, పెరుగు యొక్క వికారం మజ్జిగ అన్నాము. అట్లాగే దేని యొక్క వికారం అంటాము? వాచిక వికారమా, మానసిక వికారమా, శారీరక వికారం అంటావా? ఇంకా దీనికంటే ఏదైనా భిన్నమైన వికారం అని చెప్తావా? వికారం చెప్పి చెందేదాని కొరకు ఒక వస్తువు ఉండాలి. బ్రహ్మం యొక్క వికారం అంటావా, జీవుని యొక్క వికారం అంటావా? దేని వికారం అని చెప్పడానికి వీల్లేదు కదా. ఒకవేళ వికార్యం అంటే అది కూడా అనిత్యమే అవుతుంది. ఎట్లాగైతే కుండ వికార్యమో అనిత్యమో, శరీరం వికారం అనిత్యమో, పెరుగు వికార్యం అనిత్యమో, అట్లాగే మోక్షం కూడా వికార్యము అవుతుంది. అందువల్ల నహి దధ్యాది వికార్యం ఉత్పాద్యం వా ఘటాది నిత్యం దృష్టే లోకే. పెరుగు గాని కుండ గాని అది ఉత్పన్నమైంది కాబట్టి నిత్యంగా ఉండడం లేదు, వికార్యమైంది కాబట్టి నిత్యంగా ఉండడం లేదు. పాల యొక్క వికారమేమో పెరుగు, మట్టి నుంచి ఉత్పాద్యమేమో ఘటము. ఈ ఉత్పన్నమైంది గాని వికార్యమైంది గాని లోకములో నిత్యంగా ఉన్నట్టు ఎక్కడ చూడడం లేదు. మనం చూస్తున్నామా? అది చూసేదానికి కూడా అవకాశం ఉండదు. ఉత్తరక్షణంలో ఉంటుందో పోదో. ఈ మోక్షం కూడా ఉత్పాద్యమో వికార్యమో అయితే అది కూడా అనిత్యమే అవుతుంది కానీ నిత్యమయ్యే అవకాశము లేదు. అదే చెప్తున్నాడు. నహి దద్యాది వికార్యము, దది కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెరుగు కావచ్చు, వికార్యం కావచ్చు, ఉత్పాద్యం వా ఘటాది నిత్యం దృష్టే లోకే. ఉత్పన్నమైనవి గాని వికారం చెందినవి గాని లోకంలో నిత్యంగా ఉన్నట్టు మనం ఎక్కడ కూడా అనుభవించడం లేదు, అనుభవానికి రావడం లేదు, చెప్పేదానికి కూడా అవకాశము లేదు. ఏదేది ఉత్పాద్యమో అది కూడా అనిత్యమే, ఏదేది వికార్యమో అది కూడా అనిత్యమే అనేది మనకు గోచరిస్తుంది, అనుభవిస్తున్నాం. కానీ మోక్షం ఈ రెండిట్లో ఉండి మళ్ళీ నిత్యం అంటే కూడా అవకాశము లేదు. కాబట్టి నిత్యమైన వస్తువేమో పోయేదానికి లేదు, పోయే వస్తువేమో నిత్యమయ్యేదానికి కూడా అవకాశము లేదు అన్నారు. అందువల్ల నచ్చ ఆప్యత్వం. ఇంకోటి మూడోది ఏంటిది? ఆప్యం. నాలుగిటి నిరూపణ చేయాలి కదా. ఇది ఉత్పాద్యము కాదు, వికార్యం కాదు, పొందబడేది అని ఒకవేళ అంటావేమో. క్రియకు నాలుగు కదా మనం అనుకున్నాము: ఉత్పాద్యం, వికార్యం, ఆప్యము, సంస్కార్యము. అందువల్ల ఒకవేళ ఆప్యం అని అంటావేమో. నచ్చ ఆప్యత్వేనాపి కార్యాపేక్ష స్వాత్మస్వరూపత్వే సతి అనాప్యత్వాతు. ఆప్యం అంటే ఇప్పుడు లేదు, తర్వాత పొందాము అనేది కదా ఆప్యం అంటే. ఇక్కడ లేదు, అక్కడ పోయి పొందాము, కాలాంతరంలో పొందాము. ఆప్యం అంటే అదే కదా అర్థము. ఇప్పుడు వస్తువు ఇప్పుడు లేదు, ఇంకొకప్పుడు పొందామనే దానికి కదా ఆప్యం అంటాం. అయితే మరి మోక్షము ఆప్యం అంటే, ఆప్యం అనే దానికి వీల్లేదందుకు తన యొక్క స్వరూపమే అది అయిపోతే ఇంక పొందేదే ఉంది. అది ఒకప్పుడు లేదు, ఇప్పుడు పొందబడింది, ఇక్కడ లేదు, ఇంకో దగ్గర పోయి పొందబడింది అంటే అది ఆప్యం అవుతుంది. కాలాంతరంలో పొందబడేదైతే ఆప్యం అవుతుంది, దేశాంతరంలో పొందబడేదైతే ఆప్యం అవుతుంది, వస్తువంతరంలో పొందబడైతే ఆప్యం అవుతుంది. ఇక్కడ ఆత్మ తన యొక్క స్వరూపమే అయిపోయాయి, ఇంక పొందేదే ఉంది, పొందేదానికి అవకాశమే లేదు. పొందే ఉన్నాడు కానీ తన స్వరూపం ఇటువంటిదని తెలుసుకోవడం లేదు. అందువల్ల ఇది ఆప్యం కూడా అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే
అది నాప్యత్వమైన కార్యాపేక్ష. ఎందుకంటే ఆప్యం లేకపోతే పొందబడి వస్తువు అయితే అక్కడ కార్యం ఉంటుందా లేదా? పొందేదాని కొరకు ఏదో ఒక క్రియ చేయాల వద్దా? చెయ్యాలి. కాబట్టి క్రియాజన్యమైంది. ఇక్కడేమో మరి పొందబడేది అంటే ఇక్కడ వేరే క్రియ కూడా కావాలా. ఎందుకు నిత్యం పొందబడిన దానికి క్రియతో పనే ఉంటుంది? ఉండదు. అందువల్ల స్వాత్మస్వరూపత్వే సతి అనాప్యత్వాతు. స్వాత్మస్వరూపమైనందువల్ల అది పొందబడేది కూడా కాదు. ఆత్మస్వరూపం కాకపోతే ఇంకొక దగ్గర ఉంటే అది క్రియ చేసి అక్కడ వెళ్ళి పొందుతూ ఉంటాడు. కాబట్టి పరమాత్మతత్వం ఏదైతే ఉందో, మోక్షం ఏదైతే ఉందో తన యొక్క ఆత్మస్వరూపం కాబట్టి పొందేదానికి అవకాశం లేదు. ఎందుకు? స్వరూప వ్యతిరిక్తత్వేపి బ్రహ్మణో నాప్యత్వం. తన స్వరూపానికంటే వ్యతిరిక్తంగా ఉన్నదనుకున్నప్పటికి కూడా అది పొందేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే సర్వగతత్వేన నిత్యాప్త స్వరూపత్వాదు సర్వేన బ్రహ్మణ ఆకాశస్యేవ. ఒకవేళ బ్రహ్మము తనకంటే భిన్నం అనుకున్నా పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మం అంటే ఏమేమి సర్వగతమై ఉన్నదని బ్రహ్మం అన్నాం కదా. ఏమన్నాం? సర్వగతమైనందువల్ల, నిత్యమైనందువల్ల, అది నిత్య ప్రాప్తమైనందువల్ల సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు. నీకంటే భిన్నం ఉన్నదనుకున్నా గాని పొందేదానికి అవకాశం లేదు. ఎందుకంటే అది సర్వగతమైందంటే నీలో కూడా ఉన్నట్టే కదా. అటువంటిప్పుడు ఇంకా